మనం స్కూల్ డేస్ నుంచి నేర్చుకుంటున్న ఒక పెద్ద అబద్ధం. విమానాన్ని ఎవరు కనిపెట్టారు అని ఎవరిని అడిగినా వచ్చే సమాధానం రైట్ బ్రదర్స్. కానీ అంతకు 8 సంవత్సరాల ముందే ఒక ఇండియన్ విమానాన్ని తయారు చేసి దానిలో ఎగిరాడు. అది కూడా మనం పుక్కిట పురాణాలు అని కొట్టిపడేసి మన హిందూ పురాణాల్లో ఒకటి అయిన భరద్వాజ మహర్షిచే రాయబడిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో ఉన్న సమాచారంతో అని మీలో ఎంతమందికి తెలుసు? అసలు విమాన శాస్త్రంలో ఏం ఉంది? నిజంగా పుష్పక విమానం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. అస్సలు మిస్ కాకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిలోమిథికా. 1903 డిసెంబర్ 17 ఇది రైట్ బ్రదర్స్ మొదటిసారి విమానాన్ని ఎగురవేసిన రోజు. ఇది స్కూల్ నుంచి మనపైన రుద్దిన చరిత్ర లోతుల్లో మునిగిపోయిన నిజం ఏంటంటే 1895లో, అంటే రైట్ బ్రదర్స్ కంటే 8 సంవత్సరాల ముందు జేజే ఆర్ట్స్ కాలేజ్లోని అధ్యాపకుడైన శివకర్ బాపూజీ తల్పడే అనే ఒక భారతీయుడు విమానాన్ని తయారు చేసి ముంబై బీచ్లో ఎగరవేశాడు. ఆ విమానం పేరు మరుత్సక. దానికి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ విమానం వైమానిక ప్రకరణం అనే ఒక పురాతన గ్రంథం నుంచి తీసుకున్న సమాచారంతో ఆయన దీన్ని రూపొందించారు అని చెప్పారు. ఆ గ్రంథాన్ని రాసింది భరద్వాజముని. కానీ ఆ విషయం చరిత్ర మర్చిపోయింది. దానికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే ఇప్పటి మన భారతీయ శాస్త్రవేత్తలు మాత్రం వేదాల్లో పురాణాల్లో ఉన్నదంతా కట్టుకథలు తప్ప సైన్స్ కాదు అని వాదిస్తారు. కానీ వేరే దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు మాత్రం మన వేదాలని గ్రంథాలని వాళ్ళ భాషల్లోకి అనువదించి మరీ పరిశోధిస్తున్నారు. మన పురాణాల్లో ఉన్న విషయాలు కల్పితాలు కాదు అనడానికి ఇప్పటికే చాలా ఆధారాలు పడుతున్నాయి కూడా. రామాయణం మహాభారత కథల్లో కూడా పుష్పక విమానం, సౌభకం, త్రిపుర విమానం లాంటి విమానాలు వాటి వర్ణనలు కూడా ఉన్నాయి. రామాయణంలో రావణుడు సీతని పుష్పక విమానంలో లంకకు తీసుకుని వెళ్తాడు. అయితే తరువాత సీతాదేవి కోసం లంకకు వెళ్ళిన హనుమంతుడు పుష్పక విమానాన్ని చూస్తాడు. ఇది వాల్మీకి సుందరాకాండలో 8వ సర్గలో వివరించారు. ఇక్కడ విమానం గురించి మొత్తం 8 శ్లోకాల్లో వివరించారు. అండ్ అంతేకాదు, రావణుడు సీతను లంకకు తీసుకెళ్ళినప్పుడు ఫ్లయింగ్ టైం అండ్ ఇప్పుడు నాసిక్ నుండి శ్రీలంకకు వెళ్ళే ఫ్లైట్ టైం దాదాపు మ్యాచ్ అయ్యాయని ప్రూవ్ అయింది. భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రంలో పురాణాల్లో ఉండే విమానాల డిజైన్లు అండ్ వాటి పనిముట్లు, వాటికి వాడే లోహాలు, తయారీ విధానంతో పాటు చాలా విషయాలే రాశారు. దీనిని డాక్టర్ ఆమంచి బాలసుధాకర్ శాస్త్రి తెలుగులో రాశారు. ఇందులో చోదకుడు అంటే పైలట్ తెలుసుకోవాల్సిన 32 విషయాలతో పాటు వారి శిక్షణ, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ వాళ్ళు వేసుకోవాల్సిన డ్రెస్సెస్, వాళ్ళ ఫుడ్, ఇలా చాలా విషయాలే రాశారు. అంతేకాదు, ఇప్పుడు విమానంలో తీసుకునే న్యూట్రిషన్ ట్యాబ్లెట్స్ లాంటివి కూడా ఆ కాలంలో ఉండేవి. అలాగే దీనికి పవర్ జనరేషన్ కూడా, మెరుపుల నుండి సూర్యుడి నుండి తీసుకునే విధానాలు వీటిలో రాసున్నాయి. అండ్ వీటిలో వాడే లోహాలు 100 శతఘ్నులు పేల్చినా కూడా తట్టుకునేంత గట్టిగా ఉండేవి. విమానంలో ముఖ్యమైన 32 భాగాల గురించి, ఆ యంత్రాల పనితీరు గురించి విపులంగా వివరించారు. దీని ముందు ఇప్పుడున్న టెక్నాలజీ దిగదుడిపే అని చాలామంది పాశ్చాత్య శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వైమాన ప్రకరణంలో దాదాపు 50 గ్రంథాల గురించి సూచించారు. వాటిలో అగస్త్యుని శక్తి సూత్రం, ఈశ్వరుని సౌదామిని కళ, భరద్వాజుని అంశతంత్రం, శకతాయానిని వాయుతత్వ ప్రకరణం, నారదుని వ్యవనర తంత్రం, దోమ ప్రకరణం ఇవి ముఖ్యమైనవి. ఈ వైమాన ప్రకరణం భరద్వాజుని యంత్ర సర్వస్వం అనే గ్రంథానికి వ్యాఖ్యానం అని చెప్పుకోవచ్చు. భరద్వాజుడు పేర్కొన్న వైమానిక పద్ధతుల్లో 4 ముఖ్యమైనవిగా పేర్కొంటారు. కృతక రహస్యం అంటే విశ్వకర్మ, మయుడు, మనువు చెప్పిన పద్ధతి. గూఢ రహస్యం విమానయానానికి దోహదం చేసే వాయువుల గురించి, వాటి చలనాల గురించి చెప్తుంది. అపరోక్ష రహస్యం పిడుగుల నుంచి వచ్చే పవర్ గురించి చెప్తుంది. సర్పగమన రహస్యం ఇది సోలార్ ఎనర్జీ గురించి చెప్తుంది. ఇలాంటివి 32 రహస్యాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. మాంత్రిక, యాంత్రిక, కృతక, అంతరాల, గూఢ, దృశ్య, అదృశ్య, పరోక్ష, అపరోక్ష, సంకోచ, విస్తృత, విరూపణ, రూపాంతర మొదలగినవి వీటి పేర్లు. అయితే ఈ విషయాలన్నీ ఎవరికి తెలుస్తాయనొచ్చు. మనం మళ్ళీ కొంచెం పురాణాల్లోకి వెళ్దాం. కృతయుగంలో ధర్మం 4 పాదాలపై ఉండేది. అంటే అందరికీ అష్టశక్తులు ఉండేవి. అష్టశక్తులు అంటే అనిమ అంటే మాయమయ్యే శక్తి, మహిమ అంటే పెద్దగా మారే శక్తి, గరిమ అంటే బరువును పెంచుకునే, లగిమ అంటే బరువును గాలిలో తేలేంతగా తగ్గించుకునే శక్తి, ప్రదాయ అంటే కావాల్సింది తెప్పించుకునే శక్తి, ప్రకమ్య అంటే వరాలు ఇచ్చే శక్తి. ఇలా మొత్తం 8 సిద్ధులు ఉండేవి. వాటిని అష్టసిద్ధులు అంటారు. అయితే కృతయుగం తరువాత కాలంలో కొంతమందికి మాత్రమే ఈ శక్తులు ఉండేవి. అప్పుడు మంత్రంతో కాకుండా తంత్రంతో పనిచేసేవాళ్ళు. అయితే ఆ తరువాత కాలానికి తంత్రం కూడా పనిచేయలేదు. అంటే మనం ఉన్న కాలంలో ఇప్పుడు యంత్రంతో పనిచేస్తున్నాం. అయితే యంత్రకాలంలో పనిచేసేలా కూడా కొన్ని విమాన డిజైన్లు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకునే తల్పడే 1895లో విమానం తయారు చేశారు. ఈ విమాన డిజైన్లు పక్కా ఏరోడైనమిక్ షేప్లో ఉన్నాయి అని కొన్ని విదేశీ పరిశోధనలు కూడా నిరూపించాయి. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ కొండల్లో ఇలాంటి ఒక పురాతన విమానం
అమెరికన్ ఆర్మీకి కనిపించింది. ఇది దాదాపు 5,000 సంవత్సరాల క్రితంది అని వారు పేర్కొన్నారు. అది 4 చక్రాలతో 12 భాగాలతో నిర్మించి ఉంది. అచ్చం భరద్వాజుడు చూపించిన డిజైన్ లాగే ఉంది. అయితే అది బయటికి తీయడానికి ప్రయత్నించారు, కానీ అది సాధ్యం కాలేదు. తరువాత ఈ విషయం తెలుసుకున్న రష్యన్స్ కూడా దీని గురించి పరిశోధన చేశారు. అది ఆఫ్ఘనిస్తాన్లోని ఒక పురాతన గ్రామం అయిన బాల్క్ ఒక కొండ గుహలో ప్రత్యేక బంధనంతో భద్రపరిచారు అని చెప్పారు. అయితే దానిని పూర్తిగా పరిశోధించిన తరువాత వారు షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లోనే ఆ విమానంలో ఎన్నో డెడ్లీ వెపన్స్ ఉన్నాయి. అంటే కత్తులు, బాణాలు ఇలాంటివి కాదు, లేజర్ గన్స్, కెమికల్ వెపన్స్ కూడా ఉన్నాయి. అంతేకాక ఆల్బర్ట్ ఐన్స్టీన్ కనిపెట్టాడు అని చెప్పబడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వంటి ఎన్నో అధునాతన టెక్నాలజీ ఫీచర్స్తో ఈ విమానం రూపొందించబడింది అని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాక ఈ విమానం భారత్కు చెందినది అని కూడా వారు పేర్కొన్నారు. ఇదంతా నేను కొన్ని వెబ్సైట్స్ ఇంకా ఆర్టికల్స్ నుంచి తీసుకున్నాను. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నలంద విశ్వవిద్యాలయంలో ఇంకా ఎన్నో ఇలాంటి గొప్ప గ్రంథాలు కాలి బూడిద అయిపోయాయి. అసలు నలంద విశ్వవిద్యాలయం ఎలా కాలిపోయిందో, ఎవరు కాల్చారో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఫిలోమిత్ ఖా.